వెల్కమ్ టు బిఏఎస్ కుకింగ్. హాయ్ అండి. హైదరాబాద్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. పర్ఫెక్ట్ హైదరాబాదీ దమ్ బిర్యానీ మసాలాలండి ఇవి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, చూడండి. వీటిని మంచిగా ఫ్లేవర్ వచ్చే వరకు వేపుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, జీరా పౌడరు, ధనియా పౌడరు, పసుపు, ఉప్పు, కారం మరియు మనం మిక్సీ పట్టు పెట్టుకున్న హైదరాబాదీ స్పెషల్ దమ్ బిర్యానీ మసాలా, ఉప్పు, ఒక చెక్క నిమ్మరసం పిండి బాగా ముక్కలకు పట్టేలాగా మసాజ్ చేయాలి. లాస్ట్లో పెరుగు యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ముందే పెరుగు యాడ్ చేస్తే మసాలాలు ముక్క లోపలి వరకు పట్టవు, అది గుర్తుపెట్టుకోండి. ఇలా మసాలాలన్నీ పట్టించిన చికెన్ని వీలైతే 4 గంటలు లేదంటే కనీసం 1 గంటైనా మ్యారినేట్ చేయాలి. బ్రౌన్ ఆనియన్ కోసం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని తీసుకొని లో ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్ మీద తీసుకోవాలి. అలా అయితే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి కొత్తిమీర, పుదీనా తురుము అండ్ కొంచెం గరం మసాలా దినుసులు వేసుకుంటే చికెన్లో టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కోసం బౌల్లో ఎసరుకు సరిపడా వాటర్ పోసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు, జాజి పువ్వు, మరాఠీ మొగ్గ, ఇలాచి, బ్లాక్ ఇలాచి, సాజీరా, అలాగే కొంచెం నెయ్యి పోసుకొని ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుందండి చూసుకొని వేసుకోండి. తర్వాత కొత్తిమీర, పుదీనా ఇది ఈ స్టేజ్లో మీరు వేస్తే వేయండి, నాకు కొంచెం ఇలా వేస్తే నచ్చుతుంది కాబట్టి వేసుకుంటున్నాను. తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసి 70% to 80% ఉడికిన తర్వాత, అంటే ఇలా నొక్కి చూస్తే బియ్యం రెండుగా విడిపోతుంది. అలా అయినప్పుడు దాన్ని ఫస్ట్ లేయర్గా వేసుకోవాలి. తర్వాత కొంచెం బ్రౌన్ ఆనియను, కొత్తిమీర, పుదీనా వేసుకొని తర్వాత కొంచెం ఒక 5-10 నిమిషాలు ఉడికినిచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసుకొని మళ్ళీ పుదీనా, కొత్తిమీర, అలాగే బ్రౌన్ ఆనియన్ వేసి పైనుంచి మనం నెయ్యి వేసుకుంటే రైస్ పుల్లలు పుల్లలుగా వస్తుందండి. మంచి ఇంట్లో చేసిన నెయ్యి వాడుకోండి, లేదంటే మీరు కొన్న నెయ్యి కూడా వాడుకోవచ్చు. అండ్ దమ్ పెట్టేయాలి. ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, తర్వాత 40 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి దమ్ చేసుకోవాలి. వెంటనే ఓపెన్ చేయకూడదండి. 1 గంటైనా అలా వదిలేస్తేనే ఆ మసాలాల పొగ మొత్తం బిర్యానీకి పట్టి అసలైన హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ అప్పుడే వస్తుంది అండి. రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.